వెల్కమ్ టు న్యూస్ 360. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన మొదలై డిసెంబర్ 9 నాటికి ఏడాది పూర్తవుతుంది. ప్రజాపాలనలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి విజయవంతం చేసిన సందర్భంగా వరంగల్ జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఇవాళ జరగనుంది. ఇప్పటికే సభాస్థలిని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబుతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారు వే నరేందర్ రెడ్డి పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా రిపోర్టర్ పొనగంటి స్వామి అందిస్తారు. కాంగ్రెస్ పాలన రెండో సంవత్సరానికి డిసెంబర్ 9వ తారీఖు వరకు సంవత్సరం గడిచిన నేపథ్యంలో ప్రజా పాలనని విజయోత్సవ జిల్లా వ్యాప్తంగా చేశారు. ప్రస్తుతానికైతే కాలేజీ మైదానంలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఒకసారి ఆ స్టేజీ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ సభా స్థలిలో ఏ విధంగా ఈ గ్యాలరీలు ఒక పక్క పోలీసు శాఖకు కావచ్చు, ఇటు పక్క కార్యకర్తలకి కావచ్చు, అటు పక్క మీడియా కావచ్చు, మరో పక్క కళాకారులకు కావచ్చు, కూడా మీడియా అంతా ఒక సైడ్ ఉండడానికి ఒక గ్యాలరీలు సపరేట్ గ్యాలరీలు అయితే ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏర్పాట్లలో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఇప్పటికీ రేపు 19వ తారీఖు నాడు 2:30 ఇదే గ్రౌండ్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అయితే ప్రసంగం చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మొత్తం ఆర్బాట్లు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తము ట్రై సిటీ కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీలో కూడా ప్రధాన సెంటర్లో కూడా కటౌట్లతో కూడా 3 రంగుల జెండా మాత్రము రెపరెపలాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్య నేతలతో పాటు కూడా ఇప్పటికే 3 రంగుల జెండాలతో పాటు కటౌట్లు అయితే విపరీతంగా వెలిసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా ఇక్కడ గ్రేటర్ వరంగల్లో అంటే గ్రేటర్ హైదరాబాద్ తరహాలో కూడా సెకండ్ రాజధానిగా గ్రేటర్ వరంగల్ చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే తరహాలో కూడా అభివృద్ధి పనులు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే రేపే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒకసారి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి 2:30 కూడా గ్రౌండ్లో కూడా ఎలిఫ్యాడ్ ఆగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2:30 నుంచి 3:10 వరకు కూడా కాలోజీ కళాక్షేత్రాన్ని కూడా సందర్శించి ఇనాగ్రేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకోవచ్చు 9:10 నుంచి 9:20 వరకు కూడా ఆర్ట్స్ కాలేజ్కి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజీలో ఆయన ప్రోగ్రామ్ ఉపన్యాసం అయితే అక్కడి నుంచి జరుగుతుంది. మొత్తానికైతే అన్ని లీడర్లతో సహా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే రాకతో కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు పక్క ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 మంత్రులు దేవాదాయ శాఖ నుంచి కొండా సురేఖ మంత్రి ఉన్న నేపథ్యం అయితే ఉంది. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు కూడా ఇప్పటికే వాళ్ళైతే ఆర్బాట్లు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి రాకతో కూడా అందరూ ఎమ్మెల్యేలతో పాటు కూడా ఇప్పటికే ఆర్బాట్లు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రసంగించిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే 4 నుంచి 4:20 వరకు స్పీచ్ అంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడి నుంచి 4:20 నుంచి మొత్తానికి చూసుకుంటే చివరిగా దశగా కూడా ఇక్కడ నుంచి 4:40 కూడా మొత్తానికైతే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రోగ్రాం అంతా ముగించుకొని కూడా తిరిగి హైదరాబాద్ ప్రయాణించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 75% కూడా కంప్లీట్ స్టేజ్ మాత్రం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇది ప్రధాన స్టేజీ. ఇక్కడ మొత్తానికైతే చుట్టూ ఇక్కడ గ్యాలరీ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మీడియా పాయింట్ ఉంటుంది. ఇటు పక్క అతి ముఖ్య అతిథులు ఇక్కడికి వాళ్ళకి సపరేట్ గ్యాలరీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రాకతోని కూడా ఇది విజయోత్సవ ప్రజాపాలనలో కూడా సంవత్సర కాలం పాటు గడిచిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. భారీ బహిరంగ సభకైతే చాలా మంది, వేలాది మంది కూడా ఇప్పటికే తరలి రావాలని చెప్పి కూడా అన్ని నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యేలు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ఆర్ట్స్ కాలేజ్ అంతా కూడా ఇప్పటికీ కూడా ఇప్పటికీ
స్టేజ్తో చూసుకుంటే ఇప్పటికి 70-80% కూడా స్టేజ్ అయితే కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేపు 19వ తారీఖున 2:30 సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్లో కూడా హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ హెలిప్యాడ్ అక్కడ దిగుతాడు. అక్కడ నుంచి కూడా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి అయితే చేరుకొని కూడా ఆయన అమూల్యమైన సమావేశం అమూల్యమైన సందేశాన్ని అయితే ఇవ్వనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ ప్రసంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ వరంగల్కి ఎలాంటి అభివృద్ధి వరాలు కురిపిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, న్యూస్ 360